హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, కానీ కాకరకాయ కొబ్బరి వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయడానికి ముందుగా కాకరకాయ ముక్కలకు పైన ఉన్న పొట్టు తీసేసి వాష్ చేసుకొని నేను చూపించిన విధంగా ఇలా మధ్యలో కట్ చేయండి. ఇందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి. గింజలతో వేసుకుంటే చేదు వస్తుంది. గింజల్ని తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. రౌండ్గా కానీ కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేస్తే తొందరగా వేగి రుచి బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు వేసి ముక్కలకంతా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి నీటినంతా పిండేసి మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నీటినంతా పిండేసి తీసుకోవడం వల్ల కాకరకాయల్లో ఉన్న చేదంతా పోతుంది. కాకరకాయ రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాకరకాయ ముక్కల్ని ఒకేసారి వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసి అందులోనే కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని సన్నని మంట పైన వేయిస్తూ ఉండాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కొబ్బరి ముక్కలు, అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల కారము, కొంచెం తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొబ్బరి వెల్లుల్లి కారాన్ని తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరి వెల్లుల్లి కారం తయారైన తర్వాత కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. నాకైతే ఒక 15 నిమిషాల వరకు టైం పట్టింది. సన్నని మంట పైన ఇలా కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. బాగా వేయించుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. ఇలా కాకరకాయ ముక్కల్ని వేయించుకున్న తర్వాత పైనుంచి కొబ్బరి వెల్లుల్లి కారం కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అంతే, వేడివేడిగా కాకరకాయ కొబ్బరి వెల్లుల్లి కారం తయారైపోతుంది. పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకేసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.